గారు ఒక్క సెకండ్ అండి, వివి రావు గారు మాట్లాడినాక మీ దగ్గరకు వస్తా. నేను అడిగేది ఒక స్ట్రైట్ క్వశ్చన్ అన్న. ఇగో ఇగో అన్న రాజశేఖర్, నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్ ఇదిగోండి. బడ్జెట్ సమావేశంలో ఇదిగో మీ ముందే పెడుతున్న 2 బుక్కులు నాకు చెప్పండి. దీంట్లో మీరు అన్నారు ఏ కార్పొరేషన్స్ కి ఎంత ఏ విధంగా నేనే చెప్తున్నా కదా. మీరే మీరు ఇప్పుడు ఒక్క సెకండ్ అండి, ఒక్క సెకండ్ వివి రావు గారు మాట్లాడినాక మళ్ళీ మీతోటి మాట్లాడతాను. వివి రావు గారు 1 మినిట్ అండి, వివి రావు గారిని మాట్లాడివ్వండి, తర్వాత మీ దగ్గరకు రాజశేఖర రెడ్డి గారు అండ్ శ్రవణ్ గారు వివి రావు గారిని మాట్లాడివ్వండి అండి పెద్దలు. వివి రావు గారు 1 మినిట్, రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ వివి రావు గారిని మాట్లాడివ్వండి. శ్రవణ్ గారు 1 మినిట్ అండి. దీని మీద ఇది చాలా విస్తృతంగా మనం చర్చిద్దాము. అది తర్వాత కావాలంటే అక్కడికి వచ్చి లోకల్ గా కూడా చర్చలు చేద్దాం ఈ మూడిటి మీద. ముందు వివి రావు గారిని ఒకసారి దీని మీద ఎలా ఉంటది అని అనేది పెద్దలు వారిని మాట్లాడించినాక మనం నెక్స్ట్ వెళ్దాం. వివి రావు గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి 3 భాగాలుగా హైదరాబాద్ డివైడ్ అవ్వడం మంచిదా లేదంటే నష్టమా లాభమా ఏంటి? ఇప్పుడు పెరుగుతున్న మహానగరానికి ఈ ఈ మార్పులు అనేది అనివార్యం. అంటే గతంలో బాంబేలో కూడా అది జరిగింది, మహానగరాల్లో ఇది కామన్ గా జరుగుతుంది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నట్టు మా లాభం ఎంత అని మాట్లాడుతున్నారు. అసలు రాజకీయ పార్టీలకు లాభము అన్న మాట వచ్చినప్పుడు అసలు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు, ఏ ప్రాతిపదికన చేశారని. తర్వాత వీరు అడుగుతున్నారు మీ ఎంఐఎం లాభం పొందాలని ఒక మాట అన్నారు. అసలు ఈ మొత్తము ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎక్కడ నేను ప్రజల దృష్టి ఆలోచిస్తున్నాను ఏంటంటే, కామన్ మ్యాన్ గా హైదరాబాద్ వాసులుగా ఉన్నటువంటి ఈ మొత్తం మహానగరంలో నిజంగా వెసులుబాటు కోసం ప్రయత్నం జరిగితే ఈ కార్పొరేషన్స్ డివిజన్ తో పాటు వార్డు కమిటీలు, తర్వాత ఏరియా కమిటీస్ అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన 74-73 సంస్కరణలో భాగంగా ఎన్నో సందర్భాలలో డీలిమిటేషన్ కావాలని మేము కాలనీ వెల్ఫేర్ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎన్నోసార్లు మేము అభ్యర్థించాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ దగ్గర నుండి మొత్తం పార్టీ అంతా కూడా ఆర్టికల్ 73-74 కింద డీసెంట్రలైజేషన్ జరగాలని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. వాళ్ళు ఏదైతే సిటీలో ఇప్పుడు బీజేపీ వాదిస్తున్నటువంటి ట్యాక్స్ మనీ సెంట్రలైజ్డ్ గా ట్యాక్స్ కలెక్షన్ కోసమో లేదా రాజకీయ లబ్ధి కోసం అనే మాట రాకుండా ఉండడం కోసం దే వుడ్ హావ్ డన్ ఈ డీసెంట్రలైజేషన్ కమిటీ స్థాయి వరకు కూడా కమిటీలను బలపరచడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కూడా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి ఉంటే ఇంత ఈ చర్చ ఉండేది కాదు, అంటే ఏదైతే ఎలిగేషన్స్ ఉండేది కాదు. అయితే మీరు చేయడం తప్పంటలేను, కానీ ప్రజల భాగస్వామ్యం ఎంత అయింది అంటే ఎన్నుకోబడినటువంటి రాజకీయ పార్టీలు ఇలా ఓటేసిన గెలిచిన తెల్లారి మళ్ళీ ప్రజలకు వాయిస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మన అందరికి తెలిసిన విషయమే. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చే విషయంలో ఎక్కడైనా గేట్ వేస్ ఉన్నాయా? ఇప్పుడు మీరు ఎన్నో విభజన విషయంలో మీరు కంప్లైంట్స్ ఎన్నో రిసీవ్ చేసుకున్నారు. ఇది ఈ డెడ్ లైన్ ఇక్కడ ఈ వార్డు ఇక్కడికి ఈ వార్డుకి 150 వార్డుల నుంచి 300 వార్డులు చేశారు. ఒక కార్పొరేషన్ చెల్లి 3 కార్పొరేషన్ చేశారు. దీనికి సంబంధించి ఏదో ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశారు, కానీ ఆబ్జెక్షన్స్ ఏమొచ్చాయి, వచ్చిన ఆబ్జెక్షన్స్ ఎవరిచ్చారు, దాని మీద ఏమైనా డిస్కషన్ అయిందా ఓపెన్ గా? అంటే మీరు ఏదో క్లోజ్ డోర్ లో డిస్కషన్ అయితే మనకు దానికి ప్రజలకు దానికి సంబంధించిన విషయం ఎక్కడ కూడా అందుబాటులో లేదు. నిజంగా ప్రజల ట్యాక్స్ మనీతోని ప్రజల సర్వీసెస్ ఇవ్వాలనేటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరు అధికారంలో ఉన్నా కూడా ప్రజలను సంప్రదించే విషయంలో ఏదైనా ఆర్గనైజ్డ్ వేగా దీన్ని తీసుకున్నారా? అంటే మేము చేసిందే కరెక్ట్, ఇంకా మీరు ఒకసారి ఓటేసి మర్చిపోండి, మీకు ఇలా డీసెంట్రలైజ్ మేము చేసేది ఏం చేసినా మీరు చూస్తూ ఊరుకోమని చెప్తారా? నేను అనేది ఏ పార్టీ గొప్పది ఏ పార్టీ చెడ్డదని కాదు, ముందు అసలు ప్రజల భాగస్వామ్యం ఎంత ఇందులో ఉంటే ఇక్కడ ఎక్కడైనా కూడా ఆ పరిస్థితి కనబడిందా? డీసెంట్రలైజ్ కావాల్సిందే, వార్డ్స్ కావాల్సిందే, కానీ ప్రజల యొక్క నిజమైనటువంటి అవసరాలు వెసులుబాట్లు ఏదైతే ఇప్పుడు ట్యాక్స్ మనీ, ఇప్పుడు సైబరాబాద్ ఏరియాలో వచ్చిన ట్యాక్స్ మనీ ఇంకో ఏరియాలో రాదు, ఇంకో ఏరియా వచ్చిన పని ఇంకొక ఏరియాలో రాదు. అయితే ట్యాక్స్ మనీ విషయానికి వస్తే ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇచ్చారు, మరి ఎక్కువ ట్యాక్స్ మనీ కట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ విషయాల మీద కూడా ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాలని నేను కోరుకున్నా. పార్టీలు అనేది ఎప్పుడైనా వాళ్ళ లబ్ధిగా కోరుకుంటారు పార్టీలు. ప్రజల గురించి నిజంగా వాళ్ళు ప్రజల గురించి అందరూ కలిపి ఆలోచించుంటే
మాకు కావాల్సింది ఏంటంటే వార్డు స్థాయి వరకు కూడా గవర్నెన్స్ చేరాలి, డీసెంట్రలైజ్ పద్ధతి చేస్తుంటే ఇంకా బాగుండేది. రైట్. డీసెంట్రలైజ్ అంటే మీరు నిజమైన డీసెంట్రలైజ్ అనేది వార్డు కమిటీస్, ఏరియా కమిటీ స్థాయి వరకు చేయమని మేము ఎన్నో కాలం నుంచి కొట్లాడుతున్నాము. కాలనీ వెల్ఫేర్ సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఓటర్లు కానీ. కానీ మీరు దాన్ని పక్కన పెట్టి మీ గుత్తాధిపత్యం కోసం, పార్టీల గుత్తాధిపత్యం కోసం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గుత్తాధిపత్యం కోసం ఎక్కువ ప్రాధాన్యత జరిగింది, ప్రజల కోసం తక్కువ జరిగింది అని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను.